అలాగే ఈ శరీరం పడిపోయేంత వరకు దీనికి ఉన్న ప్రారంధం మొదలైంది. ఇది ఆల్రెడీ డిస్పాచ్ చేయబడినటువంటి కర్మ. కాబట్టి దాన్ని జ్ఞాని అయినా సరే, భక్తుడైనా సరే, మహాత్ముడైనా సరే, అజ్ఞాని అయినా సరే ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ ఒకే ఒకటి చెయ్యొచ్చు, మరలా ఇలా నాకు ఇంకొక శరీరము మరలా కర్మ వచ్చి నన్ను ఈ లోకంలోకి నెట్టకుండా జ్ఞానం పొంది నేను ముక్తుడవ్వచ్చు. లేక ఇప్పుడు బతికుండగానే వస్తున్నటువంటి ఈ ప్రారబ్ధ కర్మ యొక్క తాకిడికి నేను తట్టుకునేందుకు కావలసిన శక్తి, ధైర్యము, స్థైర్యము నాకు ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించుట చేత, భక్తి చేత మనం దాన్ని తట్టుకొని నిలుస్తాం.